హలో. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నాను. 5 important things while mastering DSA. Number 1, don't lose your consistency. I know we are humans, not robots. అన్ని విషయాల్లోనే కన్సిస్టెంట్ గా ఉండడానికి వీలు పడదు. సో అప్పుడప్పుడు 1 వీక్ గ్యాప్ ఇచ్చినా సరే నెక్స్ట్ గెట్ బ్యాక్ టు లెర్నింగ్. నెంబర్ 2, చాలా మంది డిఎస్ఏ ని త్వరగా కంప్లీట్ చేద్దామని లెర్నింగ్ ని స్పీడప్ చేస్తారు. డోంట్ డూ దట్. ఏదైనా టాపిక్ లో పర్ఫెక్ట్ అయ్యాకనే నెక్స్ట్ టాపిక్ లో మూవ్ అండి. నెంబర్ 3, ఎవరో చెప్పారని ఒక్కొక్క టాపిక్ మీద 400-500 ప్రాబ్లమ్స్ చేద్దాం కూర్చుంటారు కొంతమంది మహానుభావులు. అలా అసలు చేయొద్దండి. నీ ఎఫిషియన్సీని పెంచే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా దట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో బిలీవ్ ఇన్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. నెంబర్ 4, మీరు ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఎవరో పార్టిసిపేట్ చేయమన్నారని కోడింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయొద్దు. ఇట్ లీడ్స్ టు ఇన్స్టెంట్ డిమోటివేషన్. నెంబర్ 5, ఇప్పుడు చెప్పబోయేది డిఎస్ఏ కంప్లీట్ చేసిన వాళ్ళకి. అంతా పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యి డిఎస్ఏ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదో ఒక డొమైన్ లో అప్ స్కిల్ అవుతూనే ఎవ్రీ డే ఏదో ఒక ప్లాట్ఫామ్ లో 2 to 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు స్నాప్ స్ట్రీక్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ లో కూడా స్ట్రీక్స్ మెయింటైన్ చేయండి. ఇది కనుక మీరు చేయకపోతే యూ విల్ లూజ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అండ్ లాజిక్ బిల్డింగ్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ మన పేజ్ లో ఐటీలో ఉన్న ట్రెండింగ్ డొమైన్స్ మీద రోజుకి ఒక రీల్ లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ కుదిరితే ఫ్రీ రిసోర్సెస్ అండ్ రోడ్ మ్యాప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో స్టే ట్యూన్డ్. అండ్ రీల్ యూస్ఫుల్ గా అనిపిస్తే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అండ్ మై ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అకౌంట్ ఫాలో కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎస్ఏ రోడ్ మ్యాప్ విత్ రిసోర్సెస్ 3 పార్ట్స్ గా డివైడ్ చేసి 3 రీల్స్ లో అప్లోడ్ చేస్తాం మన పేజ్ లో. ఒకసారి చెక్అౌట్ చేయండి.